పాల ముంజలు తయారు చేసుకోవడానికి కావలసినవి: బొంబాయి రవ్వ, పంచదార, సాల్ట్, పాలు, వాటర్. ఒక గ్లాసు వాటర్కి అర గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుని, ఒక గ్లాసు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ మాడకుండా కలుపుతూ ఉండాలి. కేసరి దగ్గర పడిన తర్వాత గట్టిగా అయిన తర్వాత ఉండల కింద అవే విధంగా ఉన్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. టోపు తయారు చేసుకోవడానికి 3 కప్పులు బొంబాయి రవ్వ, కప్పున్నర పాలు, కప్పున్నర నీళ్లు, వేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి. కింద మాడు పట్టకుండా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దగ్గరకు వస్తుండగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బాగా చిక్కపడే వరకు బాగా కలుపుతూ ఉండాలి. అక్కడక్కడ ఉండల కింద ఉన్నా పర్లేదు. ఇలా బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఈ ఉండల కింద ఏమన్నా ఉంటే మెదుపుకోవాలి. ఇలా బాగా మెదుపుకుని ముందుగా తయారు చేసిన కేసరిని ఉండల కింద చేసుకోవాలి. ఇలా మెదిపిన తోపుని మనం చేసిన కేసరి బాల్స్కి సరిపడా తోపు కింద వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఇలా నూనె అద్దుకుని మధ్యలో కేసరిని ఉండని పెట్టుకుని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ కింద చుట్టుకున్నాక కొద్ది నూనె అద్దుకుంటూ ఇలాగా రౌండ్ బాల్ కింద చుట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టుకుని వేడైన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ కదుపుతూ ఫ్రై చేసుకోవాలి, కింద మాడకుండా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుతూ ఫ్రై చేసిన వాటిని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకుంటే పాల ముంజలు రెడీ.